హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న కథ చెప్పదలుచుకున్నా. అదేంటంటే, ఒక అడవిలో ఒక అందమైన పక్షి ఉంటుంది. దానికి 2 తలలు ఉంటాయి, శరీరం మాత్రం ఒకటే. అయితే ఒకరోజు ఏం చేస్తుందంటే ఆ పక్షి ఒక ఒక తల మంచి పండుని తింటుంది. ఆ తినేసరికి ఆ చిన్న పక్కన ఉన్నటువంటి తల ఏమనుకుంటుందంటే, నాకు ఇవ్వకుండా తింటుంది కదా అని చెప్పేసి అనుకొని దాని మీద అలిగిపోతుంది. అలిగేసరికి అట్లనే కొన్ని రోజుల తర్వాత అదేం చేస్తుందంటే ఇంకొక విష పండుని తింటుంది, ఇంకో తల. అయితే ఇక్కడ ఆ విష పండుని తినడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు రోజుకు తన ఆరోగ్యం క్షీణిస్తూ ఆ పక్షి కాస్త చనిపోతుంది. అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకునేటటువంటి నీతి ఏంటిదంటే, మన పక్కవాడు ఎదుగుతానో, సమాజంలో ఎవరైనా ఎదుగుతానో, మన కుటుంబంలో తమ్ముడో ఎదుగుతానో, ఇంకెవరైనా ఎదుగుతానో, మన ఏదైతే మనిషి లోపల జలసి, ఆ ఈర్ష్యా ద్వేషాలు పెంచుకొని, ఆ పగ అనేటటువంటి విషాన్ని లోపల నింపుకొని బతికితే మనిషి ఏమవుతాడంటే కాలక్రమంలో తనకు తానే క్షీణించిపోతాడు. అది ఆరోగ్యం మీదనో, లేకుంటే తన కుటుంబం మీదనో, ఇంకెవరి మీదనో దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చేటివి మనకు. ఈ ఫ్రీగా వచ్చేటటువంటి వాటిని మనం తొలగించుకొని హ్యాపీగా పాజిటివ్ మైండ్ తోటి ఉంటే మనకు కూడా లాభం, ఆరోగ్యము, హ్యాపీగా జీవితాన్ని నిర్వహణ చేసుకోవచ్చు.